హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను డైలీ రొటీన్ నా పని నేను ఎలా చేస్తాననేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ప్రతి ఒక్కరూ పని చేస్తారు కానీ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పని చేస్తారన్నమాట. వాళ్ళ కెపాసిటీని వాళ్ళ అవసరతను బట్టి పని చేస్తారు. కానీ చాలామంది బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా మనకంటే ఎక్కువ పని చేసే వాళ్ళని మేమే గొప్ప, మేమే మంచిగా పని చేస్తాము అనేసి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తాను చూడండి. నేను మార్నింగ్ వచ్చేసి నేను 5 o'clockకి నిద్ర లేస్తానే గిన్నెలు అయితే నైట్ కడిగేస్తే మార్నింగ్ ఏం కడగను, గిన్నెలు కడిగేసి నెక్స్ట్ వచ్చేసి కసువు దోసిన తర్వాత నేను ఇల్లు తుడిచేసి తర్వాత నెక్స్ట్ స్నానానికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి దేవునికి దీపం వెలిగించేసి దండం పెట్టుకొని నెక్స్ట్ మా పిల్లలను లేపి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించి నెక్స్ట్ టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తినిపించి మళ్ళీ 10 o'clockకి వాళ్ళు టిఫిన్ తింటారన్నమాట. సో ఆ టిఫిన్ కూడా నేను బాక్స్ కట్టించేసి పంపిస్తాను. మళ్ళీ మా ఆయన వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మధ్యాహ్నము లంచ్కి నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ ఏదో కర్రీ చేసి అన్నం చేసి మళ్ళీ మా ఆయన ఒక రొట్టె కాల్చి ఇవ్వమంటాడు. ఆయన టిఫిన్ తినడు. ఒకవేళ దోశ వేస్తే మళ్ళీ ఆయనకు దోశ ఇచ్చేసి అందరికీ బాక్సులు కట్టేసి మా ఆయనకు బాక్స్ ఇచ్చేసి మళ్ళీ నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసి బాక్స్ ఇచ్చొచ్చేసి నెక్స్ట్ బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 hours ఒక 3 hours బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత ఒక 4 hours నాకు టైం ఉంటుంది. ఈ 4 hours నేను బ్లౌజెస్ ఏమైనా స్టిచ్చింగ్ ఏమన్నా ఉంటే అవన్నీ బ్లౌజెస్ అన్నీ కట్ చేసేసుకొని నేను ఈ 4 hours నేను బ్లౌజెస్ ఒక 2 or 3 కుట్టేస్తాను. బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏ ఉంటే అవి కుట్టిన తర్వాత మళ్ళీ ఒక 3:30కి మళ్ళీ మా పిల్లల దగ్గరికి వెళ్ళేసి మా పిల్లల్ని పిలుచుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకు ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా మిల్క్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి తినబెట్టి మళ్ళీ ట్యూషన్ దగ్గర ఇసిపెట్టి నేను మళ్ళీ 7 o'clockకి మళ్ళీ ట్యూషన్ దగ్గర నుంచి పిలుచుకొని వచ్చే ఈలోపు వాళ్ళకి ఏదో ఒకటి నైట్కి ఏదైనా తినడానికి రెడీ చేసేసి వాళ్ళను ఏదైనా హోంవర్క్ అట్లా ఏదైనా కొంచెం ఉంటే వాళ్ళకు చదువు నేర్పించేసి నేను తొందరగా నైట్ 8:30 9 o'clock లోపల పడుకోబెట్టేసి నేను మళ్ళీ మా ఆయన నైటు అన్నం తినడు. సో మళ్ళీ రొట్టె కాల్చడం కానీ చపాతి చేయడం కానీ ఉప్మానో పొంగలో ఏదో ఒకటి మళ్ళీ ఆయన వచ్చేలకు మళ్ళీ అరేంజ్ చేసేసి మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా అన్నీ ఎక్కడక్కడ ఎత్తిపెట్టుకొని ఈ మధ్యలో ఏమైనా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేటివి ఇంకా సరుకులు తీసుకొచ్చేటివి ఇవన్నీ అసలు ఒక్క పని కాదులేండి, 100 పనులు. కానీ ఎవరి పనులు వాళ్ళకు గొప్పనే. నాకు తెలిసి మాత్రం ఏ చెట్టుకు వీచే గాలి ఆ చెట్టుకు వీస్తుంది. ఎవరైనా ఫ్యామిలీ కోసమే పిల్లలు బాగుండాలని మన ఫ్యామిలీ బాగుండాలని చేస్తారు. ఒకరు ఎక్కువ అని కాదు, ఒకరి తక్కువ అని కాదు. వాళ్ళ ఒక్క కర్మను బట్టి వాళ్ళ యొక్క జీవితం అనేది ఉంటుంది.